సార్ మోషన్ ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే, అంటే ఏమైతుందండి మోషన్ వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది? మోషన్ పోయినప్పుడు నొప్పి, మంట, కొంచెం కూర్చోలేకపోవడం అట్లా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు నేను 8th మంత్ ప్రెగ్నెంట్. ఇప్పుడు 8th మంత్ ప్రెగ్నెన్సీ? అవును సార్. ఇంతకు ముందు మ్యారేజ్ కంటే ముందు కూడా ఇట్లా ప్రాబ్లం అయ్యేది. అప్పుడు కొన్ని మందులు అవి వాడడం వల్ల కొంచెం ఇబ్బంది తగ్గింది సార్. కానీ ఇప్పుడు అసలు కూర్చోలేకపోతున్నా, మోషన్ పోవాలంటేనే బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే ఓకే, చూడండి ఇప్పుడు మన దగ్గర ఒక 28 years ఫిమేల్ పేషెంట్ ఉన్నారు. తన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి, మంటతో సఫర్ అవుతున్నారు. అంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ ముందు ఈ ప్రాబ్లం ఉంది. దాన్ని క్లియర్ చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు 8 మంత్ ప్రెగ్నెన్సీలో ఆటోమేటిక్గా తన HB కూడా 8 grams ఉంది. దానివల్ల తన ఐరన్ టాబ్లెట్స్ అవి వాడటం వల్ల ఏమైందంటే కాన్స్టిపేషన్ రావడం, మళ్ళీ స్ట్రెయిన్ చేయడం, మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఫిమేల్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే చాలా మందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో బాగా పెయిన్ వస్తూ ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి పెయిన్ కిల్లర్స్ రాయడానికి కుదరదు. ఒకవేళ సర్జరీ చేయాల్సి వచ్చినా వాళ్ళు ఫిట్గా ఉండరు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే తర్వాత డెలివరీ తర్వాత కూడా వాళ్ళు అంటే మొటిలిటీ ఉండదు, అంటే అంటే ఎక్కువ నడవరు, కాన్స్టిపేషన్ ఉంటా ఉంటుంది, స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమే ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా చాలా మంది కూడా మన దగ్గర 10 మందిలో 3 మంది ఒక చంటి బిడ్డలు అంటే ఒక 2-3 months బేబీని పట్టుకొని ఆ పెయిన్తో సివియారిటీ వస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రెగ్నెన్సీ కానీ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం బెటర్. లేకపోతే చాలా సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఏది ఉన్నా అది క్లియర్ చేసుకొని వెళ్ళటం బెటర్. ఓకే, థ్యాంక్ యూ.